హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 4/11/2025 బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం. నటుడు జాతీయ అవార్డు గ్రహీత పంకజ్ త్రిపాఠి తల్లి హేమవంతి దేవి కన్నుమూశారు. ఆమె బీహార్లోని తన ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారని త్రిపాఠి కుటుంబం ధృవీకరించింది. బీహార్లోని స్వస్థలం గోపాల్గంజ్లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీం ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ 99 సంవత్సరాలు 2 క్రితం చనిపోయారు. మిర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగువారికి దగ్గరయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా పంకజ్ త్రిపాఠి బాలీవుడ్ స్టార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో చిత్రాలలో నటించారు. అవార్డు అందుకున్న నటుడని చెప్పుకోవచ్చు. ఆయన ఇంట్లో ఈ విషాదం జరగడంతో వెంటనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదం తీరని లోటుగా భావించి సినీ ప్రముఖులు ధైర్యం చెప్పారు. సినీ ప్రముఖులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయటం ద్వారా 2,74,00,000 బాలీవుడ్ సినీ ప్రముఖులకి ఈ విషయాన్ని చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా షేర్ చేయండి. షేర్ చేయటం ద్వారా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఈ సమాచారం ఎంతోమందికి చేరుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ వ్యక్తిత్వాలను వ్యక్తపరచండి. ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో మీ వ్యక్తిత్వాలను వ్యక్తపరచండి, సందేహాలను వ్యక్తపరచండి. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన, ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మీ ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది.